చేసుకొని అది కూడా ఒక విద్యార్థి ఉద్యమ నాయకుడిగా 1986 సందర్భంలో మురళీధరరావు కమిషన్ నుంచి ఉద్యమాల్లో విద్యార్థి నాయకుడిగా వచ్చినటువంటి నేను తెలంగాణ ప్రభుత్వంలో మంత్రిగా బలహీన వర్గాల శాఖ మంత్రిగా శాసనసభలో తీర్మానం ప్రవేశపెట్టి అందుకు సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి పట్టి విక్రమార్క గారు, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు, మిగతా సహచర క్యాబినెట్లు, ఈ స్టాండింగ్ కమిటీ చైర్మన్ ఉత్తమ్ రెడ్డి గారు, మిగతా సభ్యులందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అందరు అధికారులు దాదాపు 1 లక్ష మంది చీఫ్ సెక్రటరీ గారికి మొదలుపెట్టుకుంటే దీనికి ప్లానింగ్ డిపార్ట్మెంట్ నుంచి వ్యవహారం చేసినటువంటి సందీప్ గారు, కన్వీనర్గా వ్యవహారం చేసిన అనుదీప్ కలెక్టర్ హైదరాబాద్ గారితో పాటుగా 1 లక్ష మంది పైన ఉద్యోగస్తులు ఈ యొక్క పెద్ద ఉద్యమ కార్యక్రమం లాగా తీసుకొని అందరి సమాచార సేకరణ చేయడం జరిగింది. నిన్న ఆ ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా సబ్ కమిటీకి రాష్ట్రంలో ఎవరెంత అనేటువంటి మాట ఇవ్వడం జరిగింది. దానికి ఇంకా రేపు క్యాబినెట్లో డీటెయిల్ డిస్కషన్ సబ్ కమిటీ ద్వారా ఇవ్వబడేటువంటి నివేదిక రాజకీయంగా చేసుకొని క్యాబినెట్ సభలో కొన్ని అంశాలు గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో భవిష్యత్తు కార్యాచరణ తీసుకోబడతాయి. ఇవన్నీ ఎందుకు చెప్తామంటే కాంగ్రెస్ పార్టీ స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏదైనా చారిత్రాత్మకమైన విప్లవాత్మకమైన నిర్ణయం బలహీన వర్గాల పక్షాన తీసుకుంది అంటే అది కాంగ్రెస్ పార్టీ మాత్రమే. ఇప్పుడు కూడా రాహుల్ గాంధీ గారి ఆదేశాల మేరకు, ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే గారి ఆదేశాల మేరకు రాష్ట్ర నాయకత్వం ఎన్నికల ముందు చెప్పినట్టుగా ఎన్నికల్లో ప్రజల ఆశీర్వచనం మేరకు ప్రజాపాలన కింద అధికారానికి వచ్చిన ఈ ప్రభుత్వం కుల సర్వేకు సంబంధించినటువంటి అన్ని న్యాయపరమైన, శాస్త్రీయంగా, వాస్తవికంగా